పీటర్ ఉన్న కావ్య మోకరించినట్లుగా అయితే పీటర్ ఆరాధన చేస్తాడు. తర్వాత మనము ప్రమాణాల్లోనికి వెళ్దాం. చేస్తావు కదా, ఆరాధన చేస్తావు కదా. ఓకే రైట్. అమ్మ కావ్య మోకరించండి, ఇద్దరు మోకరించి. తెల్లగా పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు నామమున నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను ప్రేమించి నా కొరకు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా పాప జీవితాన్ని క్షమించి నాకు నూతన జీవితం ఇచ్చినందుకు, నీలో నాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీరు నా కొరకు కల్వరి శిలువలో బలియాగం పొందినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను మరణించిన తర్వాత నాకు నిత్య జీవం ఉందని నిరీక్షణ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మళ్ళీ నువ్వు నా కొరకు తిరిగి నానయున్నవారి నిరీక్షణతో నేను ఉంటున్నాను ప్రభా. మరి ఇంతవరకు నీ సహాయాన్ని, నీ మేలను మేము చూడడానికి ఇచ్చిన సహనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన సంఘ కాపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అమూల్యమైన మంచి సంఘంలో మమ్మల్ని చేర్చి మాకు వాక్య విధానంలో నేర్పుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీలో నీ అడుగు జాడలో నడుచుకోవటానికి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు వాక్యంతో మాతో మాట్లాడిన ప్రకారం మేము జీవించుటకు, మా జీవితంలో మేము నీ కొరకు నమ్మకంగా సాక్షులుగా మేము ఉంటుటకు మాకు సహకరించమని వేడుకుంటూ నీకే ఘనత మేము అర్పించి నా కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దగ్గరికి దా. కుడి చేయి పట్టు, దగ్గరికి దా, దగ్గరికి దా. కుడి చేయి పట్టుకున్నా, కుడి చేయి పట్టుకుని అటు చూసి నేను అన్నట్టుగా ప్రమాణం. పీటర్ అను నేను పీటర్ అను నేను దేవుని సన్నిధానములోను నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధానములోను ఆరోగ్యకరమైనటువంటి మ్యారేజ్ జీవితమునకు నా శరీరమునందు ఎటువంటి లోపము లేదని ప్రమాణము చేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధానంలోను ఇక్కడ సమావేశమైన ప్రజలందరి ఎదుట కావ్య అను నిన్ను నా పెండ్లి భార్యగా జీవిత పాలిభాగస్తురాలుగా ప్రభు తన మంచితనమును బట్టి ఆమెను ప్రేమించి సంరక్షించి పోషించేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను
నేను ఆమెకు ఎంతో నమ్మకమైన వానిగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతి విషయమందును ఆమె నా జీవమును కృపావరములో పాలిభాగస్తురాలని ఎరిగి సమస్తమును ఆమెతో పంచుకునేదనని నా శరీరము ఆమె శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమని ఎరిగి మ్యారేజ్ జీవితమునకు ఎంతో పరిశుద్ధముగా కాపాడుకుందునని ప్రమాణము చేయుచున్నాను. నేను నా ప్రభు యొక్క భాగములో సంతోషముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా జీవితం అంతటిలో ప్రభు యొక్క నామమును గణపరిచి మహిమపరిచి హెచ్చించేదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయం చేయునుగాక. పీటర్ ఎవరితో ప్రమాణం చేశావు? కావ్య. ఎవరి సమక్షంలో? దేవుని యొక్క సమక్షములో, దైవజనుల యొక్క సమక్షములో, సంఘం యొక్క సమక్షములో పీటర్ ఈరోజు కావ్యతో ప్రమాణం చేశాడు పెళ్లి భార్యగా. కాబట్టి ఇప్పుడు పీటర్తో కావ్య కూడా ప్రమాణము చేస్తుంది. నేను అన్నట్టుగాను కావ్యాను నేను దేవుని సన్నిధానములోను నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధానములోను ఆరోగ్యకరమైనటువంటి మ్యారేజ్ జీవితమునకు నా శరీరమునందు ఎటువంటి లోపము లేదని ప్రమాణము చేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధానములోను ఇక్కడ సమావేశమైన ప్రజల ఎదుట పీటర్ అను నిన్ను నా పెండ్లి భర్తగా ఆయన నిన్ను నా కొరకు ఏర్పరచడానని నమ్మి ప్రభువు తన మంచితనమును బట్టి ఆయనను నా భర్తగా స్వీకరించుచున్నాను. అందువలన నేను ఆయనను ప్రేమించి సంరక్షించి పోషించేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆయనకు ఎంతో నమ్మకస్తురాలిగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతి విషయమందును ఆయన నా జీవమును కృపావరములో పాలిభాగస్తుడని ఎరిగి సమస్తమును ఆయనతో పంచుకొనెదను. నా శరీరము ఆయన శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమని ఎరిగి నా మ్యారేజ్ జీవితమును ఎంతో పరిశుద్ధముగా కాపాడుకుందునని ప్రమాణము చేయుచున్నాను. నేను నా ప్రభు యొక్క భాగమును సంతోషముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆయన నా కుటుంబమునకు శిరస్సు
శిరస్సు అని ప్రతి విషయములో ఆయనకు విధేయత కలిగి జీవించేదనని నా మ్యారేజ్ జీవితం అంతటిలో నా ప్రభు యొక్క నామమును గణపరిచి మహిమపరిచి హెచ్చించేదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. అమ్మ కావ్య, ఎవరితో ప్రమాణం చేసావు? పీటర్తో. ఎవరి సమక్షములో? దేవుని యొక్క సమక్షములో పీటర్తో కావ్య ఈ రోజు నుంచి పెళ్ళి భార్యగా ప్రమాణం చేసింది. కాబట్టి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా విడదీయకూడదు. ఎవరైతే విడదీస్తారో వాళ్ళు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ ప్రమాణము దేవుని సమక్షములో జీవము గల దేవుని ఎదుట, ఆయన రక్తం ద్వారా కడగబడిన దైవ సేవకుల ఎదుట, ఆయన యొక్క ప్రజల ఎదుట, దేవుని బిడ్డల ఎదుట వాళ్ళు ప్రమాణం చేశారు. కాబట్టి ఈ ప్రమాణాన్ని దేవుడు స్థిరపరిచి బలపరచులాగున అన్న మీరు వచ్చి కొద్ది ప్రార్థన చేస్తే ఈ ప్రమాణాలు దేవుడు చిరకాలం స్థిరపరిచి బలపరచులాగున చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత వీళ్ళిద్దరూ రిజిస్టర్ మీద సంతకాలు చేస్తారు. పీటర్ తరపున ఇద్దరు సంతకాలకు ఉండాలి, అట్లనే కావ్య తరపున కూడా ఒక ఇద్దరు సంతకాల కొరకై ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభా, నీ పరలోక ఏర్పాటు ప్రకారం పీటర్ను కావ్యను ప్రభా మరి పరిశుద్ధ వివాహంలో జతపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇది వరకు తండ్రి వారు మరి నీ యొక్క సమక్షంలో, నీ సన్నిధిలో ప్రభా వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంన, వారి బంధువుల సమక్షంన, సంఘస్థుల సమక్షంన, శ్రేయోభిలాషుల సమక్షంన ప్రభా ప్రమాణం చేస్తున్నాడు తండ్రి. నీ యొక్క ఏర్పాట్లో వారిని జతపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారు చేసిన ప్రమాణాలు ప్రభా వారి జీవితకాలం అంతా కూడా నిన్ను కలిగి జీవించాలన్న ఒక ఆలోచన కలిగి ప్రభా నీ పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. వారి కుటుంబము ప్రభా నీ యొక్క ఆధిపత్యంలో నడుచుకున్నట్లు నీ యొక్క సహాయంను దయచేయమని వేడుకుంటున్నాం. వారికి కావలసిన పరలోక జ్ఞానంను దయచేయండి ప్రభా. నీ యొక్క కృప మెండుగా వారికి అనుగ్రహించి నీ యొక్క ఏర్పాట్లోనే వారు ముందుకు నడుచుకునే భాగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా వారి ఓపికతో, సహనంతో ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమపూర్వకంగా మరి వారు కలిసిమెలిసి జీవిస్తూ ప్రభా నీకు మహిమకరమైన జీవితం జీవించినట్లు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల మా ప్రభువా, మరి యొక్క వివాహాన్ని జరిగించిన నీ దాసుని కూడా మీరు దీవించండి ప్రభా. మరి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా వారిని హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభా, వాక్యానుసారమైన జీవితం వారు కలిగి జీవించినట్లు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. వచ్చిన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న కార్యక్రమం కూడా నీ ఆధీనంలో నీకు మహిమకరంగా జరిగినట్లు, నీ నామ ఘనత కొరకు జరిగినట్లు చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మహాకృప కనికరం గల దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన నా సృష్టికర్తమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి, ఈ దినం కొరకై అనేక రోజులుగా ప్రార్థన చేయగా ఈ ఘనమైన ధ్యానాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోని దాసులు తండ్రి పీటర్ కావ్యాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ దినం ఘనమైన కార్యముగా వివాహమును
నీవే జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ లేఖన భాగంలో సెలవిస్తుంది ప్రభువా. దయగల తండ్రి, వీరి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే పరలోకపు ఆశీర్వాదాలు అలాగే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అందిస్తాను. లేఖన భాగం చెల్లిస్తున్నందుకు స్తోత్రములు. దయగల మా తండ్రి మరి కావ్యాన్ అలాగనే పీటర్ని బట్టి స్తోత్రములు. వీళ్ళ యొక్క జీవితంలో నీ సన్నిధిలో అన్యోన్య సహవాసం కలవారి జీవించినట్లు వీళ్ళ యొక్క జీవిత ప్రభావ ఫలభరితంగా చేసినట్లు సహాయం చేయండి నా తండ్రి. మరి భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉండినట్లుగా తనలో ఫలించే ద్రాక్ష వల్లగా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వీరిద్దరిని ప్రభావ దాంపత్య జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండమని నీకు అనేక హస్తంలో చెప్తున్నాం. దయగల మా తండ్రి, ఈ కార్యమంతటిలో నీ ఘనమనే కార్యం చేసినందుకు స్తోత్రములు. వాక్యానుసారమైన జీవితం వీళ్ళు జీవించినట్లు నా తండ్రి వారు ప్రమాణపూర్వకంగా ఒప్పుకున్నారు కాబట్టి నీకు స్తోత్రములు. ఈ ప్రమాణము శాశ్వత కాలం ఉన్నట్లు సహాయం చేయండి. ఒకరికొకరు లోబడి ప్రేమించి ఈ యొక్క తండ్రి వివాహం యొక్క వ్యవస్థలో నడుచున్నట్లు సహాయం చేయమని ఈ వివాహమంతటిలో జరిపిన కార్యం స్తోత్రములు. వివాహం జరిపించిన దాసుని బట్టి స్తోత్రములు. వాక్య పరిచయం చేసిన దాసుని బట్టి వందనాలు నాయన. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని వీళ్ళ జీవితాలు ముడిపెట్టడం సహాయం చేయండి. మూడో వ్యక్తిగా వీరి మధ్యనే ఉండి నడిపించినట్లు సహాయం చేయండి. ఉదయకాలంలో ప్రార్థన జీవితము, సాయంకాలం వరకు ప్రార్థన జీవితం జరిపించినట్టు సహాయం చేయమని, తన బాధ్యత మందిరములో ఏ విధంగా ఉండాలో ఇంతవరకు నీ వాక్యం చర్చించినందుకు స్తోత్రములు ఆ విధంగా నడుచున్నట్లు ఈ దంపతులను దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనతా ప్రభావం నీకే చెల్లిస్తూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ సంగతి చెప్పింది. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకూడ. అబ్బాయి తరపున ఇద్దరు, అమ్మాయి తరపున ఇద్దరు సాక్షులు కావాలి. పామ బల బుద్ధి నీతి ప్రభావా, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా?
జనకూడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనాని వారి పగలరా పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువ వరదూత దైనాని వారి పగలనా పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కీడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కీడుమా పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనాని వాని పగలనా జనక కుమారాత్మ ధనునేక దేవ జనక కుమారాత్మ ధనునేక దేవ ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. ఇప్పుడు పీటరు కావ్య పరిశుద్ధ గ్రంథం బైబిల్ మార్చుకుంటారు. తర్వాత పీటర్ వాళ్ళ తల్లిదండ్రులు కావ్య వాళ్ళ తల్లిదండ్రులు పైకి వస్తే మీకు రిజిస్టర్ మీద సంతకం చేయబడిన పెళ్లి సర్టిఫికెట్ ఇస్తా. బాబన్న తర్వాత అక్క, కావ్య వాళ్ళ మమ్మీ డాడీ, పీటర్ వాళ్ళ మమ్మీ డాడీ, సాల్మోన్ అన్న అక్క. ఫస్ట్ అంకుల్ మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు
పవిత్రునకు కావ్య వాళ్ళ మమ్మీ సల్మాన్ అన్న రండి, సర్టిఫికెట్. అంకుల్ మీరు కూడా రండి. సల్మాన్ అంకుల్ మీరు మిడిల్కి రండి, మధ్యలో రండి. పరమా పవిత్రునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు తిరుమామానందునకు తిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 కళ్యాణ కమండలం. స్తోత్రం. హల్లెలూయా. అబ్బాయి కొరకు ఏమైనా రింగులు కానీ ఇంకేమైనా ప్రేమతో మీరు తీసుకొచ్చిన వస్తువులు ఉంటే ప్రార్థన చేస్తాం, మీరు తీసుకొని రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రేమకు గుర్తుగా రింగు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ వెనలీవయ్యా, దేవారావయ్యా నీ వెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ. దేవారావయ్యా నీ వెనలీవయ్యా, దేవారావయ్యా నీ వెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ వెనలీవయ్యా, దేవారావయ్యా నీ వెనలీవయ్యా. మధురం మధురం.
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా అబ్రహాము శారావలే ఏ క్షణమైన వీడక ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా అబ్రహాము శారావలే ఏ క్షణమైన వీడక మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా మీ జీవిత సంద్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం ఆనందమే ఇరువురి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడైన మా ప్రియ పరలోక తండ్రి, గనుడా, మహోన్నతుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దైవజనుల మధ్యను, సంఘం మధ్యను, విశ్వాసుల మధ్యను, సమాజం మధ్యను ప్రభువా తండ్రి ప్రమాణముల చేత ఒకరినొకరు బైబిల్ మార్చుకోవడం చేత ఈ వివాహ బంధమును ప్రభు మీరు స్థిరపరిచి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వీరిద్దరిని కూడా జతపరిచి ముద్రించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ఇరువురి పక్షాన తెచ్చినటువంటి ఈ యొక్క పూల మాలను కూడా దీవించండి ప్రభా. ఒకరికొకరు వేసుకొని ఆనందించుకుని కృప దయచేయండి. తీసుకొచ్చినటువంటి అయా ప్రభా తండ్రి నాయన గవర్నమెంట్ ఇచ్చినటువంటి మరి ప్రభా ఈ లోకంలో జరుగుతున్నటువంటి తండ్రి సూచనను బట్టి, ఈ మంగళ సూత్రాన్ని బట్టి, ఉంగరాలను బట్టి వందనాలు. వీటిని ధరించుకొని బిడ్డలు సంతోషించి బంగారం ఎంతో శ్రేష్టమైనది, అమూల్యమైనది, విశ్వాసమునకు సాదృశ్యంగా ఉంటుంది కనుక బిడ్డలు విశ్వాస జీవితంలోనూ అయా తమను తాము మరి కాపాడుకొని పరిశుద్ధంగా జీవించి ఈ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగాను, నీ రాకడలు ఎత్తబడే బిడ్డలుగాను ఈ బిడ్డలు ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని మీరు సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. వీటిని ఒకరొకరు అయా ప్రభాతాన్ని మార్చుకొని ధరించుకుంటుండగా నీ సన్నిధిని మహిమ చేత నింపి దీవించమని మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం నేడే చేరుమా, వేచియున్నది మీ బంధము. శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు. పరమా పవిత్రునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, నిరుపమా నందునకు,
నిరుపమా నందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 సంహారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు కరుణాస పన్నునకు కరుణాస పన్నునకు నానా దీప్తునకు మంగళమే 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 యేసునకు మనుజావతారునకు 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 కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది మీ బంధము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి జాన్ సుందర్ అయ్య గారు ఎక్కడ ఉన్నా కానీ దయచేసి స్టేజ్ మీదకి వచ్చినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుతా దేవరని జీవితాంతము తోడురా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా వెన్నెలా బాటరా
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. అమ్మే మంచి ముత్యము కన్నా విలువైందిరా. అమ్మే మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము జీవితాంతము తోడురా. వెన్నెల పాటరా వెన్నెల పాటరా వెన్నెల వెన్నెల పాటరా వెన్నెల పాటరా. అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భక్త కన్నుల మేడరా జీవితాంతము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. దయచేసి దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, రెండవది ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన లైసెన్స్ ను బట్టి ఈ రోజు నుంచి పీటరు దివ్య అతిగా భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా విడిదేయకూడదని లేఖనాలు చదివిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ నూతన కుటుంబాన్ని దేవుడు దీవించి బలపరిచి ప్రభు రాకడ వరకు వారు పోకడ వరకు నమ్మకస్తులుగా జీవించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించి లోపర్చుకునే వారంగా ప్రభు సాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అంకులు ప్రేర్ చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. తర్వాత భోజనాలకు కూడా ప్రార్థన చేసిన తర్వాతనే మీరు వడ్డీయాలని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. ప్రేర్ చేయండి, మీరు మోకరించండి. పీటర్ మీరు మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీకు వందనములు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మానవ పట్ల మీరు కలిగిన మీ ఉన్నతమైన వికృతమైన మితిలేని ప్రేమ కొరకై వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మానవ సంతోషం కొరకై సహాయకరమైన ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ కొరకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మీకు అనా సంకల్ప చొప్పున ఈ దినాన పీటర్ను కావ్యాను భర్తగా భారీగా జతపరిచినందుకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు. వారు చేసిన ప్రమాణాలను బట్టి మేము స్థిస్తున్నాం. అంతవరకు నమ్మకంగా ఉండి ఒకరిని ప్రేమించుకుంటూ, ఒకరిని గౌరవించుకుంటూ, ఒకరిని సన్మానించుకుంటూ అనేక మాదిరికరమైన క్రైస్తవ జీవితం వారి కలుగుటకు మీరే సహాయం చేయని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి మీ యొక్క నిత్యమైన బాహులతో వారిని ఎత్తిపట్టండి. మేము ప్రేమ కర్మలు వారి చుట్టూ ఉంచండి. మా తండ్రి మీ యొక్క నిత్యమైన స్నేహంతో నిపుణుల హస్తంతో వారు నడిపించవలసిగా ప్రార్థిస్తుంటున్నాం. వారి ద్వారా అనేక ఆశీర్వాదం మేలు పురుకులు కలిగించవలసి వేడుకుంటున్నాం. అబ్రహాం శారాలకు ఇచ్చిన ఆశీర్వాదము, ఇస్సాకుకు ఆశీర్వాదము వారి పట్ల కోరుకుంటున్నాం. నెరవేర్చుకోవమని ఎంతో చేసిన సాయం స్తోత్రాలు చెల్లిస్తూ వారి తండ్రి సంతోషంలో పాలు పొందుడికై వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ మిగతా సమయంలో దీవికరమ చేయమని వారిని ప్రేమకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తగిన సమయంలో సంతానం దయచేసి నాన్న మహిమపరుచుకోనమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సావాసము చేరువచ్చిన మనకును ముఖ్యంగా ఈ రోజు ఒక కుటుంబంగా జతపరచబడిన పీటర్ని దివ్యని ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు రాజనీ
నీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళములు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు సత్రితుము నేను మాదు తండ్రి సత్యముతో భోజనాల కొరకై బెంజమిన్ అన్న మార్కు మీరు వెళ్ళి కొంచెం ప్రేయర్ చేయండి. అక్కడ భోజనాలు చేస్తున్నారు. కేక్ కటింగ్ కొరకై దివ్య వాళ్ళ అమ్మా నాన్న అట్లానే పీటర్ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు పీటర్ గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. పెళ్ళంటే నూరెళ్ళ పంట ఊరంతా పండగనంట. పెళ్ళంటే నూరెళ్ళ పంట ఊరంతా పండగనంట. బాజాలు భజంత్రీలు మోగాలి ఆనంగి నేల ఏకం కావాలి. బాజాలు భజంత్రీలు రోగాలి ఆనంగి నేల ఏకం కావాలి. పెళ్ళంటే నూరేళ్ళ పంట ఊరంతా పండగనంట. పెళ్ళంటే నూరేళ్ళ పంట ఊరంతా పండగనంట. బాజాలు భజంత్రీలు మోగాలి ఆనంగి నేల ఏకం కావాలి. బాజాలు భజంత్రీలు రోగాలి ఆనంగి నేల ఏకం కావాలి. సునీల్ ఇది వస్తలేదు. కావ్య వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు అట్లానే పీటర్ వాళ్ళు అమ్మా నాన్న ఇక్కడ ముందుకొచ్చి కేక్ కటింగ్ ఉంటుంది. ఆ కేక్ కొరకై కూడా ప్రార్థన చేద్దాం. ఇది 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 పడితే ముందుకు జరుపుతాం. నిన్నటి వరకు ఎవరికి ఎవరు ఈనాడైతే ఒకరికి ఒకరు. నిన్నటి వరకు ఎవరికి ఎవరు ఈనాడైతే ఒకరికి ఒకరు. ఇది దేవుని ప్రణాళిక ఈ కళ్యాణ వేడుక. ఇది దేవుని ప్రణాళిక జరిగే ఈ వేడుక. హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. మీకు విష్ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. మీకు విష్ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దానియేలు చింటూ ఎబెనేజర్ అట్లా కేక్ కటింగ్ కి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. పీటర్ వాళ్ళ అన్నదమ్ములు ముందుకొచ్చి కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ ఒక్కసారి కేక్ కటింగ్ చేసి గ్రూప్ ఫోటో దిగి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత సేవకులకి సపరేట్ గా ఏర్పాటు చేయాలి. దైవజనులకు జర ప్రత్యేకంగా కొద్దిగా ఏర్పాటు చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అమ్మ మీరు అందరూ కూడా వచ్చి వాళ్ళిద్దరిని దీవించి ఆశీర్వదించి మీ అమూల్యమైన గిఫ్ట్ను కూడా ఇచ్చి వారిని దీవించాలని మనం చేస్తూ ఉన్నాం. స్వాగతం వరుడా స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులు, వేల పరిమళ జల్లులలో గానాలతో పరిశుద్ధుడేసుని
సన్నిధిలో నవదంపతులు ఒకటవుగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవుగా. బ్రదర్ ఐజాక్ పీటర్ వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్న ఒక 2 నిమిషాలు వచ్చి పోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రభా, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క దినాన ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని ఆయన ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆయన పీటర్ కావ్య యొక్క వివాహం ఈ విధంగా ఘనంగా జరగడానికి కృపనిచ్చిన నైనా అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము ఘనపరుస్తుంటున్నాను తండ్రి. నైనా ఇక విందుకు నైనా పెళ్లికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ప్రభా నైనా ఖాళీగా వెళ్లకుండా అనగా ప్రభా మీ యొక్క సువార్త లేకుండా వెళ్లకుండా సహాయం చేయండి. నైనా పీటర్ కావ్యాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి నైనా. మరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే ఒక కుటుంబంగా నైనా ఈ బిడ్డల్ని తయారు చేసి సిద్ధపరిచి మీరు అక్కడి కొరకు నైనా సిద్ధపరచమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. వివాహము పరిశుద్ధమైనదని, వివాహము పరిశుద్ధమైనదని విలువను తెలిపే పెళ్ళి మా పీటర్ పెళ్ళి. ఇది దేవుడు మెచ్చినదండి. మా కావ్యమ్మ పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా పీటర్ పెళ్ళి, ఇది దేవుడు మెచ్చినదండి. మా కావ్యమ్మ పెళ్ళి, దేవదూతలు దీవించరండి. ఇది దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. దేవుడు మెచ్చిన పెళ్ళి, దేవదూతలు దీవించరండి. వివాహము పరిశుద్ధమైనదని, వివాహము పరిశుద్ధమైనదని విలువను తెలిపే పెళ్ళి మా పీటరు పెళ్ళి. ఇది దేవుడు మెచ్చినదండి. మా కావ్యమ్మ పెళ్ళి, దేవదూతలు దీవించరండి. మా పీటరు పెళ్ళి, బంధుమిత్రులు దీవించరండి. మా కావ్యమ్మ పెళ్ళి, దైవజనులు దీవించరండి. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే.
అన్నిటిలో ఘనమైనది. ఘనమైనది అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది దేవుని చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. బ్రహ్మచారులను సంసారులుగా చేసేడి పవిత్ర బంధం, రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. రెండు కుటుంబాలను సంసారులుగా చేసేడి పవిత్ర బంధము, రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం. అపరిచితులను ఆత్మీయులుగా చేసేడి అనురాగ బంధం, అపరిచితులను ఆత్మీయులుగా చేసేడి అనురాగ బంధం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం.
అపురూపమైనది అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది వివాహం ఇదే కదా మానవ సృష్టికి మూలం వివాహం ఇదే ఆ దేవుని సంకల్పం అపురూపమైనది అందమైనది ఆ దేవుని దృష్టిలో విలువైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరమ తండ్రి మదిలో ఘనమైనది అన్ని విషయాలలో ఘనమైనది వివాహం అన్ని బంధాలలో విలువైనది బంధము అన్ని విషయాలలో ఘనమైనది వివాహము అన్ని బంధాలలో విలువైనది బంధము అందరూ కూడుకొని ఆనందించే సమయం అందరూ కూడుకొని ఆనందించే సమయం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మే గాడ్ షో హిస్ బ్లెస్సింగ్స్ on you. Happy married life. Wish you happy married life. May God show His blessings on you. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఏనాడు వీసిరులే ఈ బంధం ఈనాడితెన వీసిరులే ఈ వివాహం ఏనాడు వీసిరులే ఈ